వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే, నా పేరు డాక్టర్ సమంత. నేను ఎండోక్రైనాలజిస్ట్, అపోలో హాస్పిటల్ జూబ్లీ హిల్స్లో ప్రాక్టీస్ చేస్తున్నాను. ఈరోజు నేను మీతో డయాబెటిక్స్లో ఎక్సర్సైజ్ గురించి మాట్లాడదాం అనుకుంటాను, వ్యాయామం గురించి మాట్లాడాలనుకుంటున్నాను. సో డయాబెటిక్స్ ఎలా ఎక్సర్సైజ్ చేయాలి, ఎలాంటి ఎక్సర్సైజ్ చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎక్సర్సైజ్ చేస్తే దాంతో మనకి ఏం బెనిఫిట్స్ రావచ్చు, ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసేటప్పుడు అండ్ పెంచేటప్పుడు మనం ఏం ప్రికాషన్స్ తీసుకోవాలి. సో దీని గురించి అంతా డయాబెటిక్స్కి మంచి నాలెడ్జ్ ఉంటే ఏమీ ప్రాబ్లమ్స్ రాకుండా వాళ్ళ ఎక్సర్సైజ్ ప్లాన్ స్టార్ట్ చేయొచ్చు. సో ఫస్ట్ చాలా బేసిక్తో స్టార్ట్ చేస్తాను, స్టార్టింగ్ విత్ ఆల్ ఇంటర్నేషనల్ బాడీస్ అండ్ నేషనల్ బాడీస్. సో డయాబెటిక్స్కి ఎక్సర్సైజ్ ఇంపార్టెంట్. అట్లీస్ట్ బాగా బెనిఫిట్ రావాలంటే మినిమం ఎలాంటి ఎక్సర్సైజ్ చేయాలి. సో బాగా బెనిఫిట్ రావాలంటే అట్లీస్ట్ వీక్లీ 150 minutes, సో అట్లీస్ట్ 30 minutes 5 to 6 times a day ఎక్సర్సైజ్ చేయాలి. మోడరేట్ ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్ అని చేయాలి. సో మోడరేట్ ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్ అంటే జస్ట్ జెంటల్ వాకింగ్ని మనం మోడరేట్ ఇంటెన్సిటీ అనము. సో కొంచెం ఎక్స్ట్రాగా చేయాలి, బ్రిస్క్ వాకింగ్. సో మనం మోడరేట్ ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్ చేసినప్పుడు మాట్లాడచ్చు, పెద్దగా మనకు ఆయాసం రాదు, మనకు మాట్లాడచ్చు. బట్ బాగా యూ కెనాట్ ఫాస్ట్గా మాట్లాడాలి, పాట పాడాలి అంటే యూ కెనాట్. సో కొంచెం బ్రిస్క్ ఎక్సర్సైజ్ ఉండాలి, మన హార్ట్ రేట్ కొంచెం పెరగాలి. సో బ్రిస్క్ ఎక్సర్సైజ్ అట్లీస్ట్ వీక్లీ 150 minutes. సో రఫ్లీ దాన్ని డిస్ట్రిబ్యూట్ చేయాలంటే డైలీ ఇన్ ఎ వీక్ 5 to 6 times a day 25 to 30 minutes ఎక్సర్సైజ్ చేయాలి. దాంతోపాటు మనము స్ట్రెంగ్త్ ట్రైనింగ్, మనం మజిల్స్ది బలం పెంచడానికి ఏదైతే ఎక్సర్సైజ్ రెసిస్టెన్స్ ట్రైనింగ్ చేస్తామో అది అట్లీస్ట్ ఒక రెండు రోజులు అది ఇంక్లూడ్ చేస్తే దానికి కూడా బాగా బెనిఫిట్స్ ఉంటుంది. సో బట్ వెల్ ఐఎమ్ టెల్లింగ్ దిస్, అన్ని డయాబెటిక్స్ స్టార్టింగ్లోనే ఇంత చేయగలరు. సో అన్ని ఇట్ హ్యాస్ టు బీ టైలర్ టు ది ఇండివిజువల్. ఒక్కరొక్కరిది ఎక్సర్సైజ్ ఫిట్నెస్ కానీ ఎక్సర్సైజ్ స్టేజ్ వేరే ఉంటుంది. సో ఎనీథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్. ఏ పాయింట్లోంచైనా స్టార్ట్ చేసుకోవచ్చు. సో చాలామంది ఉంటారు, వాళ్ళకి సడన్లీ లేసి ఇప్పుడు మీరు 30 minutes వాక్ చేయండి అంటే కాదు. సో వాళ్ళు డిస్హార్టన్ అయ్యి నా గురించి ఏం కాదు, ఐ కాంట్ డూ 30 minutes, నాకు బెనిఫిట్స్ రాదు అని కూర్చోకూడదు. సో ఎనీథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్. సో యూ కెన్ ఆల్వేస్ స్టార్ట్ స్మాల్. అండ్ ద బెస్ట్ పాయింట్ దీంట్లో ఏమంటే, 30 minutes డైలీ చేయాలి. మీరు దాన్ని 30 minutes కంటిన్యూస్గా చేయకుండా 3 times 10 minutes చేసినా కూడా మీకు యూ విల్ గెట్ ద బెనిఫిట్. సో మీకు ఇఫ్ యు ఆర్ జస్ట్ స్టార్టింగ్ అవుట్, దీని ముందు మీరు ఎక్సర్సైజ్ చేయలేదు అంటే రాదర్ దెన్ డైరెక్ట్లీ 30 minutes. సో ఈవెన్ మా ఓల్డర్ లేడీస్, చాలా కొంచెం వెయిట్ ఎక్కువ ఉన్నవాళ్ళు, నీ జాయింట్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, ప్రీవియస్లీ కొంచెం సీరియస్ హెల్త్ ఇష్యూస్ అయిన వాళ్ళు కూడా జస్ట్ 3 times a day 10 minutes కొంచెం స్లో ఎక్సర్సైజ్లోంచి స్టార్ట్ చేసి ఇంప్రూవ్ అవ్వచ్చు. సో స్లోగా స్టార్ట్ చేయండి, మీకు కంఫర్టబుల్ ఉన్న వరకు చేయండి, బట్ డైలీ చేయండి, డిలిజెంట్గా చేయండి, దాన్ని మెయింటైన్ చేయండి. సో మీరు కొంచెంగా బిల్డ్ చేసి అడ్వైజ్డ్ ఎక్సర్సైజ్ లెవెల్ వరకు రావచ్చు. సో ఎక్సర్సైజ్లో మనకి ఎలాంటి టైప్స్ ఉంటుంది, ఏరోబిక్ ఎక్సర్సైజ్ అని ఉంటుంది. మన ఏరోబిక్ ఎక్సర్సైజ్ అంటే మన లార్జ్ మజిల్ గ్రూప్స్, చేతులు కాళ్ళు అవి మూవ్ అవుతాయి, ద మజిల్స్ ఆక్సిజన్ యూస్ చేసుకుంటుంది, హార్ట్ రేట్ అనేది పెరుగుతుంది. సో ఏరోబిక్ ఎక్సర్సైజ్లో మనకి బెనిఫిట్స్ ఏముంటుంది. సో ఏరోబిక్ ఎక్సర్సైజ్లో మజిల్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది ఆబ్వియస్లీ, అండ్ బ్లడ్ షుగర్ తగ్గుతుంది, మజిల్స్ మన షుగర్ని యూస్ చేసేస్తుంది, ఇన్సులిన్ సెన్సిటివిటీ అన్నది పెరుగుతుంది, మన మజిల్స్ మన రెస్ట్ ఆఫ్ ద బాడీలో ఉన్న ఇన్సులిన్కి బాగా వింటుంది. సో డయాబెటిక్స్కి మనం మెడిసిన్ డోస్ తగ్గించవచ్చు. మీరు ఇన్సులిన్ వేసుకుంటారంటే మన ఇన్సులిన్ డోస్ తగ్గించవచ్చు, ఎందుకంటే వచ్చే ఇన్సులిన్కి రెస్పాన్స్ బాగా ఉంటుంది. సో ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతుంది, హార్ట్ హెల్త్, కార్డియాక్ హెల్త్ బాగా పెరుగుతుంది. సో మీరు స్లోగా స్టార్ట్ చేసి కంఫర్టబుల్గా స్టెప్ బై స్టెప్ ఇంక్రీజ్ చేస్తారంటే మీకు హార్ట్ హెల్త్ పెరుగుతుంది. సో డిస్హార్టన్ అవ్వద్దండి, ఈచ్ పర్సన్ స్టేజ్ వేరే ఉంటుంది. మీ స్టేజ్లో స్టార్ట్ చేసి స్లోగా స్టడీగా బిల్డప్ చేస్తే మీకు ప్రాబ్లం రాదు. సో ఏరోబిక్ ఎక్సర్సైజ్కి ఇలాంటి బెనిఫిట్స్ ఉంటుంది. సో వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ ఏరోబిక్ ఎక్సర్సైజ్ అంటే, బ్రిస్క్ వాకింగ్ చేయొచ్చు. బ్రిస్క్ వాకింగ్ బాగా అలవాటు అయిన తర్వాత కొంచెం జాగింగ్ చేయొచ్చు, సైక్లింగ్ ఆర్ ఈవెన్ ఇప్పుడు సిటీలో ఆఫ్ కోర్స్ యూ కాంట్ సైకిల్ ఆన్ ద రోడ్, స్టేషనరీ సైక్లింగ్ చేయొచ్చు, స్విమ్మింగ్ చేయొచ్చు, షటిల్ అలాంటి ఆడుకోవచ్చు. సో ఇవి మనకి ఏరోబిక్ ఎక్సర్సైజ్ అంటాము. సో ద అదర్ కైండ్ ఆఫ్ ఎక్సర్సైజెస్ రెసిస్టెన్స్ ఆర్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్. సో అది ఎందుకు ఇంపార్టెంట్, చేయాలా డయాబెటిక్స్, చేస్తే మనకి ఏదైనా బెనిఫిట్స్ ఉందా. సో
అందరికీ సో ఏజింగ్ ఈజ్ అ న్యాచురల్ ప్రాసెస్. వయసు అవ్వనవన అందరికీ మనకి ఎస్పెషలీ ఆఫ్టర్ 40 చూసారంటే మజిల్ మాస్ ఈజ్ గోయింగ్ టు గో డౌన్. కండ అనేది తగ్గిపోతుంది, ఒంట్లో ఫ్యాట్ పెరుగుతుంది. సో అట్లా అయినప్పుడు మనం స్లోలీ కొలెస్ట్రాల్ విల్ స్టార్ట్ టు గో అప్, వెయిట్ పెరుగుతుంది, బ్లడ్ షుగర్ పెరుగుతుంది, మనకంత ఎనర్జీ లెవెల్స్ ఉండదు, ఎందుకంటే మజిల్ కండ తగ్గిపోతుంది, ఫ్యాట్ పెరిగిపోతుంది. సో ఈ ప్రాసెస్ అందరికీ 40 years తర్వాత ఉంటుంది. బట్ డయాబెటిక్స్లో ఇంకా ఫాస్ట్గా ఉంటుంది. సో డయాబెటిక్స్లో ఫ్యాట్ మాస్ ఇంకా ఎక్కువగా పెరుగుతుంది, మజిల్ మాస్ అన్నది ఇంకా చాలా అర్లీగా తగ్గే ఛాన్సెస్ ఉంటుంది. సో మజిల్ మాస్ మెయింటైన్ చేయడానికి మనం రెసిస్టెన్స్ ట్రైనింగ్ అని చేయాలి. సో డయాబెటిక్స్కి ఎలాంటి అడ్వైస్ చేస్తాం? ద సింప్లెస్ట్ ఫార్మ్ ఇస్ టు యూజ్ బాడీ వెయిట్. టు యూజ్ బాడీ వెయిట్ అంటే సంథింగ్ లైక్ స్క్వాట్స్ కానీ, బేసిక్ సిటప్స్ కానీ, లైక్ పుషప్స్, ఈవెన్ స్మాల్ బేబీ పుషప్స్ అంటారు. సో యూ కెన్ గెట్ సమ్ వీడియోస్ అండ్ గెట్ సమ్ హెల్ప్ అండ్ డూ దోస్ థింగ్స్. సో బాడీ వెయిట్ యూస్ చేసుకొని చేసే ఎక్సర్సైజెస్, ఆర్ స్మాల్ వెయిట్స్ యూస్ చేసుకోవచ్చు, రెసిస్టెన్స్ బ్యాండ్స్ యూస్ చేసుకోవచ్చు. ఇవంతా మీరు ఇనిషియలీ కొంచెం మిమ్మల్ని ఇంజురీ రాకుండా కొంచెం గైడెన్స్ తీసి చేసుకోవచ్చు. అలవాటు పడిపోయిన తర్వాత మీరే చేసుకోవచ్చు. సో ఎక్కువ ఎఫర్ట్ కాదు, విత్ మీడియం ఎఫర్ట్ వాట్ యూ కెన్ కంఫర్టబుల్లీ డూ, స్టెప్ బై స్టెప్స్ చేయాలి. సో మన మజిల్ మాస్ మెయింటైన్ చేస్తే మన ఓవరాల్ వీ విల్ ఫీల్ హెల్దియర్. బ్లడ్ షుగర్ అంత బాగా రైజ్ అవ్వదు, అండ్ ఏజింగ్ ప్రాసెస్ అంత ఫాస్ట్గా ఉండొచ్చు. ఎస్పెషలీ డయాబెటిక్స్లో ఆ ప్రాసెస్ని మనం ప్రివెంట్ చేయొచ్చు. అండ్ ఆల్సో ఫీలింగ్ వీక్, ఫాలోయింగ్ డౌన్, సో అదంతా ఇట్ ఈస్ హెల్ప్. ద అదర్ థర్డ్ టైప్ ఆఫ్ ఎక్సర్సైజెస్ ఫ్లెక్సిబిలిటీ అండ్ బ్యాలెన్స్ ఎక్సర్సైజ్ అంటారు. సో ఏజ్ అయిన తర్వాత ఫాలింగ్ రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు డయాబెటిక్ న్యూరోపతి, నరాల డ్యామేజ్ అయిన వాళ్ళలో పడే రిస్క్ ఎక్కువ ఉంటుంది. సో బ్యాలెన్స్ ఎక్సర్సైజెస్ చేస్తే రిస్క్ ఆఫ్ ఫాల్ తక్కువ ఉంటుంది. సో మజిల్ టోన్ బాగా మెయింటైన్ అవుతుంది, ఇంజరీ ఛాన్సెస్ తగ్గుతుంది. సో వాట్ ఆర్ దీస్ ఫ్లెక్సిబిలిటీ ఎక్సర్సైజ్ అంటే స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్, యోగా లాంటి ఎక్సర్సైజెస్. సో దే హెల్ప్ అస్, మన మజిల్ టోన్ మెయింటైన్ చేస్తుంది, ఇంజురీ ప్రివెంట్ చేస్తుంది, అండ్ ప్రివెంట్స్ ఫాల్స్. సో ఆల్ 3 type ఆఫ్ ఎక్సర్సైజెస్ కూడా మనకి డయాబెటిక్స్ బ్యాలెన్స్డ్గా చేస్తే మంచిది. సో స్టార్ట్ స్లో, ఎనీథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్, అండ్ స్లోలీ ఏం చేసి మీరు బిల్డప్ చేసుకోవచ్చు. సో నాట్ జస్ట్ ఇన్ డయాబెటిక్స్, ఈ ప్రీ డయాబెటిక్స్ అంటే వాళ్ళకి కూడా డయాబెటీస్ చాలా ఇంపార్టెంట్. సో ఇన్ అ ఫ్యామిలీ ఇప్పుడు ఎల్డర్స్కి డయాబెటీస్ ఉంది అనుకోండి, సో లాట్ ఆఫ్ పీపుల్ మనం ప్రాబ్లమ్స్ వచ్చే వరకు చెక్ చేయరు. సో ద నెక్స్ట్ జనరేషన్కి చెక్ చేస్తే యూ విల్ ఫైండ్ దట్ లాట్ ఆఫ్ పీపుల్ హ్యావ్ బార్డర్ లైన్ ఆర్ ప్రీ డయాబెటీస్. సో ఎందుకంటే లైఫ్ స్టైల్ అదే ఉంటుంది, జెనెటిక్స్ అదే ఉంటుంది. సో మీ ఎల్డర్స్కు డయాబెటీస్ ఉంటే మీకు కూడా ఆ రిస్క్ ఉంటుంది. అండ్ యాక్చువల్లీ కన్సిడరింగ్ ఇప్పుడు కరెంట్ సిటీ లైఫ్ అంటే మీకు అర్లియర్ స్టేజ్లోనే ఆ రిస్క్ ఉంటుంది. మీరు జాగ్రత్తగా చెక్ చేసుకున్నారంటే యూ కెన్ ఐడెంటిఫై మీకు ఆ ప్రీ డయాబెటీస్ రిస్క్ ఉందా, బార్డర్ లైన్ షుగర్ ఉన్నారా అని. సో జస్ట్ లైక్ డయాబెటిక్స్కి ఎక్సర్సైజ్కి ఏదైతే బెనిఫిట్ ఉందో, ప్రీ డయాబెటిక్స్కి ఎక్సర్సైజ్కి ఇంకా ఎక్స్ట్రా బెనిఫిట్ ఉంటుంది. అండ్ బికాజ్ యూఆర్ యంగర్ అండ్ జనరలీ ఇంకా ఫిట్టర్ ఉంటారు. సో మీరు కూడా ఎక్సర్సైజ్ స్లోగా స్టార్ట్ చేసి విత్ గైడెన్స్ మీరు కంఫర్టబుల్ ఉన్న వరకు పెంచి ఈవెన్ 150 ఆర్ ఈవెన్ దానికంటే ఇంటెన్సివ్ అప్ టు 250 minutes పర్ వీక్ కూడా చేయొచ్చు. అండ్ డయట్తో పాటు మీరు ఇఫ్ యూ ఆర్ ప్రీ డయాబెటిక్ అండ్ మీ వెయిట్ ఒక 5 to 7% మీరు రిడ్యూస్ చేశారంటే మీ రిస్క్ ఆఫ్ డయాబెటీస్ ఆల్మోస్ట్ 50% తగ్గిపోతుంది. సో ఇఫ్ యూ స్టార్ట్ హెల్దియర్ లైఫ్ స్టైల్, మీ వెయిట్ జస్ట్ 5 to 7%. సో 5 to 7% అంటే ఫర్ an 80 kg పర్సన్ ఇట్ ఈస్ హార్డ్లీ మనకి 5-6 kgs, పెద్ద విషయం ఏం కాదు. నేను ఐడియల్గా స్లిమ్ అండ్ ట్రిమ్గా రావాలని చెప్పలేదు, జస్ట్ 5-6 kgs అండ్ స్టార్టింగ్ ఇన్ ఎక్సర్సైజ్ ప్లాన్ మీకు అంత బెనిఫిట్స్ ఇవ్వచ్చు. సో ఎక్సర్సైజ్ ప్లాన్ స్టార్ట్ చేసినప్పుడు డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఏం ప్రికాషన్స్ తీసుకోవాలి? ఒకటి అఫ్కోర్స్ స్టార్ట్ స్లో అండ్ స్టెప్ బై స్టెప్ తీసుకోండి. సో దట్ మనకి హార్ట్ మీద, అదర్ ఆర్గన్స్ మీద ఆల్రెడీ డ్యామేజ్ ఉంటే మన డ్యామేజ్డ్ ఆర్గన్స్కి స్ట్రెస్ వేయకూడదు. సో స్టెప్ బై స్టెప్ అండ్ మీ కంఫర్ట్ లెవెల్లో చేస్తే ఆ ప్రాబ్లమ్స్ రాదు. ద అదర్ థింగ్ ఇస్, అసలు మూమెంట్ లేని వాళ్ళు వెన్ దే స్టార్ట్ మూమెంట్ ద డయాబెటీస్ విల్ గెట్ బెటర్. షుగర్ లెవెల్స్ తగ్గేకి స్టార్ట్ చేస్తుంది. సో ఎక్సర్సైజ్ ప్లాన్ బాగా స్టార్ట్ చేసేటప్పుడు మీరు మీ డయాబెటాలజిస్ట్ కానీ, ఎండోక్రినాలజిస్ట్ ఆర్ ఫిజిషియన్తో మాట్లాడండి. సో ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసినప్పుడు డెఫినెట్లీ షుగర్ లెవెల్స్ తగ్గుతుంది, మెడిసిన్స్ రెడ్యూస్ చేయాల్సిన అవసరం ఉండొచ్చు. సో ఇఫ్ యూఆర్ ఎక్సర్సైజింగ్ ఇన్ ద మార్నింగ్, సో నైట్ డోస్ మెడిసిన్స్ తగ్గియాల్సింది ఉండొచ్చు. సో మార్నింగ్ ఎక్సర్సైజ్ చేస్తే ఇఫ్ యూఆర్ డయాబెటిక్ ఎస్పెషలీ నైట్ ఇన్సులిన్ తీసుకుంటారు, అలాంటి వాళ్ళల్లో మార్నింగ్ ఈవెన్ ఒక స్మాల్ స్నాక్ లైక్ యూ కెన్ టేక్ 2 మేరీ బిస్కెట్స్ ఆర్ టేక్ కొంచెం నట్స్ ఆర్ యూ కెన్ టేక్ 1 apple, 1 cup మిల్క్, అది సమ్ స్నాక్ తీసుకొని ఎక్సర్సైజ్ చేస్తే కూడా బెటర్గా ఉండొచ్చు. అండ్ ఇప్పుడు ఈవెన్ అదర్ డయాబెటిక్స్ ఇప్పుడు ఇంటెన్సివ్ ఎక్సర్సైజ్ ఈవినింగ్ చేసుకోవాలనుకుంటున్నారు, మీరు ఇన్సులిన్ తీసుకునే వాళ్ళంటే యూ కెన్ ఈవెన్ చెక్ యూర్ షుగర్ బిఫోర్ ఎక్సర్సైజింగ్, ఆర్ ఇప్పుడు ఒక స్నాక్ తీసుకొని ఎక్సర్సైజ్ చేయొచ్చు. అండ్ ఎక్సర్సైజ్ తీసుకున్నప్పుడు ఎప్పుడు మనం మెడికేషన్ డోసేజెస్ డిస్కస్ చేసి తగ్గియాలి. అండ్ మీరు ఈవినింగ్లో, ఆఫ్టర్నూన్లో ఎక్సర్సైజ్ చేస్తే మన నైట్ తీసుకునే మెడిసిన్ ఇంకా ఎక్స్ట్రా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. సో ఆ డోస్ మీరు తగ్గియాల్సింది ఉంటుంది. సో డిస్కస్ అండ్ డూ దట్. సో ఎక్సర్సైజ్ గురించి, ఎక్సర్సైజ్ ఈజ్ ఇంపార్టెంట్. డయాబెటిక్స్కి, ప్రీ డయాబెటిక్స్కి అందరికీ చాలా బెనిఫిట్ ఉంటుంది. ఎనీథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్. స్లోగా స్టార్ట్ చేయండి, మీ కంఫర్ట్ లెవెల్లో మీరు కానీ కొంచెంగా పెంచుకోండి, మీకు చాలా బెనిఫిట్స్ వస్తుంది. థ్యాంక్ యూ.